మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సరే రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. విశ్వాసము అనున్నది అని చదివాము. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ ఈరోజు మన విశ్వాసం ఎలాంటిది, విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసం ఎలా ఉంటుంది, విశ్వాసము ద్వారా రక్షింపబడిన వారు ఉన్నారు. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారానే స్వస్థత కలుగుతుంది. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేస్తూ ముందుకి కొనసాగుదాం. రండి, చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అని అన్నాడు. నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. కనిపించనిది, నీకు కనిపించనిది ఉంది అనటానికి రుజువు ఏంటంటే విశ్వాసమే. ఏం కనిపించడం లేదు? దేవుడు డైరెక్ట్గా ఇక్కడ ఏడి చూపించు అంటే ఇక్కడ కనిపించడు. ఆయన కనిపిస్తాడా? లేడు కదా. ఉన్నాడు అనటానికి విశ్వాసమే రుజువు. మన విశ్వాసమే ఆయన ఉన్నాడు అనటానికి రుజువు. అదృశ్యమైనవి, కనిపించనివి ఉన్నవి అనటానికి రుజువు ఏంటంటే విశ్వాసమే. పరలోకం ఎక్కడుందంటే ఏం చెప్తాం? ఎక్కడో ఉంది, మా ప్రభు ఉంచిన దగ్గర అనంతంలో ఉన్నది అనడానికి రుజువేంది? విశ్వాసమే. నరక శిక్ష నుండి తప్పించబడ్డాం అనడానికి రుజువేంది? విశ్వాసమే. నా పాపములు కడగబడ్డాయి అనడానికి రుజువేంది? విశ్వాసమే. యేసుక్రీస్తు నా పాపములు క్షమించాడు అనడానికి రుజువేంది? ఆయన అందునే విశ్వాసం ఉంచాను. విశ్వాసమే. అన్నిటికీ ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసము నిన్ను నన్ను రక్షించడానికి కారణమైంది. మన విశ్వాసమే. అందుకని అన్నాడు, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అంటే దేని కొరకు నిరీక్షణ కలిగి మనం ఉన్నామో, మన ప్రభువు వచ్చి మనల్ని తీసుకొని వెళతాడని ఆ నిరీక్షణతో ఉన్నాము. అదే విశ్వాసము. అదే కదా విశ్వాసము. ఆ విశ్వాసమే మనల్ని ముందు కొనసాగిస్తూ ఉంది. ఆయన ఇంకా వస్తాడు అని. ఒకవేళ మనం బ్రతికుండగా రాకపోవచ్చు, చనిపోతే సమాధి చేయబడినా లేపు తీసుకొని వెళతాడు. అదే విశ్వాసము. రండి, ఆ సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మనమందరం కలిసి ఈ దేవుని వాక్యాన్ని ముందుకి ఏ సంగతుల్లో విశ్వాసం కలిగి ఉన్నామో ఆయా సంగతుల విషయమై మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ సాగుదాం. రండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ విశ్వాసంలో ఒక సంగతి ఉంది. ఈ విశ్వాసం ఎలాంటిదంటే ఇది క్రియలతో కూడిన విశ్వాసం ఉంది. క్రియలు లేకుండా విశ్వాసము అది ఒంటిగానే మిగిలిపోతుంది. విశ్వాసం ఉంటే క్రియ చేయాలి. క్రియ చేయాలి. అంటే విశ్వాసం ఉంది కానీ ఏమి పని చేయను అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ విశ్వాసం వల్ల విశ్వాసం ఉంటే విశ్వాసమునకు తగిన పని ఏదో ఒకటి చేస్తాం కదా. అది
విశ్వాసము క్రియలతో కూడి ఉన్నది అని ఇక్కడ రుజువు ఉంది మనకి. రండి ఇక్కడ చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. 21 వచనం అండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసనని, క్రియల మూలముగా అతడు విశ్వాసము పరిపూర్ణమైననియు గ్రహించుచున్నాము కదా. క్రియల మూలముగా విశ్వాసము పరిపూర్ణమైనది. అక్కడ ఏమని రాశాడంటే, అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించినప్పుడు అని రాశాడు. బలిపీఠం మీద అర్పించినప్పుడు. అర్పించాడా? అర్పించాడా? దేవుడు పిలిచాడు ఆయన్ని. అబ్రహమా అబ్రహమా అని పిలిచాడు. ప్రభువా అని ఈయన అన్నాడు. నీకు ఒక్కడైన నీ కుమారుడు ఆ ఇస్సాకును నీవు ప్రేమిస్తావే, ఆ కుమారుణ్ణి తీసుకొనిరా, నేను చూపించబో పర్వతములలో ఒక దాని మీద నీ కుమారుని బలిగా అర్పించమని చెప్పాడు. బయలుదేరాడు. ఎక్కిన బయలుదేరి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఆ మోరియా ప్రదేశంలో బలిపీఠాన్ని కట్టి ఆ కుమారుణ్ణి, ఆ ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి ఆయన కత్తి చేత పట్టుకున్నాడు. ఒకే ఒక కుమారుణ్ణి ఆయన అర్పించమని అడగగానే ఈయన అర్పించుటకు కారణమేంది? ఆయన చెప్పాడు, ఆయన పిలిచాడు, ఆయన అడిగాడు. ఈయన బలిపీఠం మీద అర్పించడానికి కారణమేంది? అబ్రహాము యొక్క విశ్వాసము ఎన్ని రకాల క్రియలు చేస్తూ ఉంది ఇక్కడ అంటే, ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ మాట చదువుదాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఈ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో అన్నాడు. తర్వాత అంటాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును అన్నాడు. ఆయనను ఇస్సాకుని అబ్రహాము బలిపీఠం మీద అర్పించినప్పుడు అని ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. ఏమన్నాడంటే, నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తావే ఇస్సాకుని, ఆ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించని దేవుడు అడగగానే ఈయనేం ఆలోచన చేశాడు? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని అన్నాడుగా. ఇప్పుడు ఈ కుమారుణ్ణి బలిస్తే మరి నా సంతానం ఈ కుమారుడి వల్ల ఎలా అవుతుంది? దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు ఏం చెయ్యబోతున్నాడు? దేవుడు ఏం చెయ్యాలి? అబ్రహాము విశ్వాసం ఏంటి? ఆయన ఒకే మాట, తీసుకు రా ప్రభు అర్పిస్తాను. నీకంటే ఎక్కువే ఉంది. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నావు కదా, ఇతని వలన విస్తారమైన సంతానం కలుగుతుంది అన్నావు కదా. నీ సంతానం ఐగుప్తు దేశంలో అని గొప్ప సంగతులు చెప్పావు కదా. ఇస్సాకు వలనైనే ఆ సంతానం అన్నావు కదా. కానీ ఇప్పుడు బలిగా అర్పించమంటున్నావు. రా ప్రభు, ఎక్కడ అర్పించమంటావు చెప్పు. ఆయన ఏం చేయగల సమర్థుడు? మరి నేను నా కుమారుని బలి అర్పిస్తాను, ఆయన ఏం చేస్తాడు? మరి ఈ కుమారుడు చనిపోతే మరి ఆయన వాగ్దానం ఏం కావాలి? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడే కదా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఆయన దేవుడు. ఆయన ఏమి చేయ సమర్థుడని నమ్మి అబ్రహాము తన కుమారుని తీసుకొని బయలుదేరాడు. అంటే ఇప్పుడు రండి రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచనం చదువుదాం. 4వ అధ్యాయం 17 వచనం. దేని అంది శ్వాసం ఉంచి ఎలాంటి శ్వాసము కలిగిన వాడై అబ్రహాము తన కుమారుని తీసుకొని
ఆ మోరియా ప్రదేశానికి బయలుదేరాడో నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను రండి అంటా ఉన్నాడు. 17 వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి ఉన్నానని రాయబడి ఉన్నది. ఏమన్నాడు అక్కడ? మృతులను సజీవులునిగా చెయ్యగలవాడు. నా కుమారుడు చనిపోతే, నా కుమారుడు బలిపీఠం మీద అర్పిస్తే దేవుడు తిరిగి లేపగల సమర్థుడు. అందుకని నేను బలి అర్పిస్తున్నాను. అర్పించమన్నాడుగా. ఈ కుమారుడు వలనే ఈ ఇస్సాకు వలనే నీ సంతానం అన్నాడుగా. మళ్ళీ అదే కుమారుని అర్పించమన్నాడుగా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? చనిపోయిన వాడిని తిరిగి లేపగల సమర్థుడే. నేను బలిపీఠం మీద ఆయన కొరకు నా కుమారుడిని అర్పిస్తాను. ఆయన నా కుమారుని తిరిగి లేపగల సమర్థుడు. నా కుమారుని తిరిగి లేపగల సమర్థుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవరు సిగ్గుపడటానికి వెళ్ళారు. అబ్రహాం ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాడు. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచకపోవడానికి గల కారణం ఏంటంటే, నిత్య జీవానికి ఒకవేళ నిర్ణయించబడి ఉన్నారో లేదో. నిత్య జీవానికి నిర్ణయించబడి ఉంటే విశ్వాసములో ముందుకు సాగుతాం, విశ్వాసముతో ముందుకు సాగుతాం. ప్రతి విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగుతాం. విశ్వాసములో బలహీనలు అవటానికి గల కారణం ఏంది అంటే, నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో లేదో దాని గురించిన ఆలోచన కూడా చేయాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహామును గురించి కొన్ని సంగతులు, మంచి సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని మంచి సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసము క్రియలతో కూడింది. తన కుమారుని బలిపీఠం మీద అర్పించాడు అనే మాట, అది క్రియలతో కూడిన విశ్వాసం. రండి, నేను ఇంకొక ఆ మాటలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మరొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక సంగతిని విశ్వాసములో మరొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 50 వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 50 వచనం చదువుదాం. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. నీ విశ్వాసము నిన్ను రక్షించింది అని యేసు ప్రభువారు ఒక స్త్రీతో చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు అంటే, ఆయన్ని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. ఆయన పేరు సిమోన్. 37 వచనం నుండి 7వ అధ్యాయంలో లూకాసు వార్తలో 37 వచనం నుండి 50 వచనం వరకు ఈ సంగతులు ఉంటాయి. భోజనానికి పిలిస్తే ఆయన ఇంటికి వెళ్ళి ఈయన భోజనానికి కూర్చున్నాడు. యేసు ప్రభువారు భోజనం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఊరిలో ఒక స్త్రీ, ఒక ప్రత్యేకమైన స్త్రీ ఉంది. ఆమె పాపాత్మురాలు. ఆమె పేరు పాపాత్మురాలు. ఇంకా ఆమె పేరు ఏమైనా ఉందేమో కానీ ఇక్కడ ఎక్కడ రాయబడలేదు. ఆమె పేరు పాపాత్మురాలనే రాయబడి ఉంది. ఈ పాపాత్మురాలు యేసు ప్రభువారు పలానా చోట ఉన్నాడని తెలుసుకుంది. పలానా స్థలంలో భోజనం చేస్తున్నాడని తెలుసుకుంది. భోజనం చేస్తున్నాడని తెలుసుకొని ఒక అత్తరబుడ్డి తీసుకొని బయలుదేరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపముల గురించి భయం కలిగినదై యేసు ప్రభువారి వెనక తట్టుగా వచ్చి ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఏడుస్తూ ఉంది. చాలాసేపు ఏడ్చి ఆమె తెచ్చిన ఫస్ట్ ఆమె వేడ్చిన కన్నీళ్ళన్నీ ఆయన పాదముల పైన పడ్డాయి. పాదముల పైన పడితే ఆ పడిన కన్నీరు తుడవటానికి ఆమె తల వెంట్రుకలతో తుడిచి మళ్ళీ ఆమె తీసుకొని వచ్చిన అత్తరు ఆయన పాదములకు రాసింది.
రాచి ఆ పాదములు ఆయన ముద్దు పెట్టుకుంది. ఆమె ముద్దు పెట్టుకుంటే ఈమె ఎందు నిమిత్తం ఏడ్చింది. నేను పాపిని ప్రభువా, నాకంటే ఘోర పాపులు ఇంకెవరైనా ఉన్నారో లేదో ఈ గ్రామంలో, నాలాంటి పాపులు ఎవరైనా ఉన్నారో లేదో ప్రభువా, నేను మాత్రం పాపినే, ఘోర పాపిని అంటూ ఆమె మనసులో తలపోస్తూ ఆయన పాదముల యొద్ద వేడ్చి కన్నీరు పెట్టింది. ఆమె కన్నీరు యేసుక్రీస్తు ప్రభు తన పాపములను క్షమించడానికి కారణమైంది. ఆమె కన్నీరు. ఆ ఇంటి ఆయన పిలిచిన ఆ పరిసయుడు మనసులో అనుకున్నాడు, యేసు ప్రవక్త గాని అయితే ఈ పాపాత్మురాలు ఊరు మొత్తానికి ఇంతకంటే పాపాత్మురాలు ఎవరు లేరు, ఈ ఘోర పాపి ఈయన పాదములను ముట్టుకుంటుందే, ఈయన ఊరుకుంటాడేంటి? ఈయన పరిశుద్ధుడు కదా, దేవుని కుమారుడు కదా, ఈయనేంటి మరి ఆ పాపి వచ్చి పాదాలు ముట్టుకుంటే ఊరుకుంటాడేంటి? ఈయనకి తెలియదా ఈయన ప్రవక్తేనా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు ఆయన్ని పిలిచాడు. నీతో కొంచెం మాట్లాడాలన్నాడు. ప్రభు అన్నాడు ఆయన, నీ మనసులో ఏమనుకుంటున్నావంటే ఏమో పాపి కదా అనుకుంటున్నావు కదా, అయితే నేను నీకు మాట చెప్తాను. నేను ఒక యజమానుడికి ఇద్దరు అప్పున్నారు. ఒకే యజమానుడికి ఇద్దరు అప్పుపడి ఉన్నారు. ఇద్దరిలో ఒకళ్ళేమో 5 రూపాయలు అప్పు ఉన్నారు, ఇంకొకళ్ళేమో 50 రూపాయలు అప్పు ఉన్నాడు. ఆయన అక్కడ 50 దేనారములు అని అన్నాడులే, అంటే మీకు అర్థం కావాలని ఇలా చెప్తున్నా. ఒకళ్ళు 5 రూపాయలు అప్పు ఉన్నారు, ఒకళ్ళు 50 రూపాయలు అప్పు ఉన్నారు. లేదా ఒకళ్ళు 50 రూపాయలు అప్పు ఉన్నారు, ఒకళ్ళు 500 రూపాయలు అప్పు ఉన్నారు. వీళ్ళు తీర్చలేరని మీరు ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళండి అని యజమానుడు అన్నాడు. ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళండి, మీరు తీర్చలేరులే, మీ దగ్గర డబ్బులు లేకపోతే తీర్చలేకపోతే తీర్చకపోయినా పర్వాలేదులే వెళ్ళిపోయింది అన్నాడు యజమానుడు. ఇప్పుడు ఎవరికి సంతోషం ఎక్కువ కలుగుతుంది? 500 వ్యక్తికి ఎక్కువ సంతోషం కలుగుతుందా, 50 రూపాయలు వ్యక్తికి ఎక్కువ సంతోషం కలుగుతుందా అని అడిగాడు యేసుప్రభు వారు. 500 అప్పు చేసిన వాడికి ఎక్కువ సంతోషం కలిగిద్ది ప్రభా, ఎందుకంటే వాడికి ఎక్కువ క్షమించబడింది కదా. ఇప్పుడు నీ విషయంలోనూ ఏమే విషయంలోనూ అంతే, ఆమె ఎక్కువ పాపాలు చేసింది అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఈమె ఎక్కువ పాపాలు చేసింది కనుక ఆమెకి ఎక్కువగా క్షమించబడ్డాయి. నువ్వు తక్కువ పాపాలు చేసావు కనుక నువ్వు తక్కువగా క్షమించబడ్డావు. నీ పాపాలు క్షమించబడ్డాయి, ఆమె పాపములు కూడా క్షమించబడ్డాయి. కనుక ఈమె పాపములు ఈ దినమున క్షమించబడ్డాయి కనుక ఆమె ఎక్కువ సంతోషించి ఆనందిస్తూ ఉంది అని చెప్పి ఆయన అన్నాడు, కుమారి నువ్వు నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై వెళ్ళు, ఇక నీ పాపాలు ఉండయి అని అనుకోవద్దు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అప్పుడు అన్నాడు, నీ విశ్వాసము ఏదంట? నీ విశ్వాసము నిన్ను రక్షించింది. నిన్ను రక్షించింది ఏది? నీ విశ్వాసమే. నిన్ను రక్షించింది నీ విశ్వాసమే. నన్ను రక్షించింది నా విశ్వాసమే, ఏ మనిషి కాదు. చాలామంది అనుకుంటున్నారు నన్ను ఆ మనిషి రక్షించారు. కొంతమంది అనుకుంటారు నేను కొంతసేపు దేవుని మాటలు చెప్తే ఇక్కడికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది చేతులు ఎత్తారు, వాళ్ళని నేను రక్షించాను అనుకుంటున్నారు. అదేం లేదు. దేవుడు వాళ్ళని రక్షించాలి అని తీసుకొని వచ్చాడు. దేవుడే వాళ్ళని రక్షించాలని తీసుకొని వచ్చాడు, వాళ్ళు రక్షింపడ్డారు అంతే. దేవుడు రక్షింపకుండా నువ్వు వాళ్ళని రక్షించలేదు. ఒకవేళ ఒక వ్యక్తిని మనం రక్షించాము అంటే ఎంతవరకు రక్షించాలి అంటే తెలుసా? రక్షించిన వ్యక్తి ఒకవేళ మన వాక్యం విని ఆ వ్యక్తి రక్షింపబడితే పరలోకానికి వెళ్ళేంతవరకు, అనగా ఆ వ్యక్తి భూలోకంలో చనిపోయేంత వరకు దేవుని వాక్యము చెప్పి ఆ వ్యక్తి నిలిచి ఉన్నారో లేదో వారిని వెంబడించి
శివరాంతరం వరకు వాళ్ళని ముగించాలి. అప్పుడు వాళ్ళు రక్షింపబడ్డట్టు. అసలు వాళ్ళు నిజంగా రక్షింపబడ్డారో లేదో కూడా అడగాలి. వాళ్ళు మారు మనసు పొందారో లేదో కూడా కనిపెట్టాలి. రక్షింపబడ్డారు అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. కానీ యేసు ప్రభువారు నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఎవరు రక్షించారు? నీ విశ్వాసము, మన విశ్వాసము, నా విశ్వాసము నన్ను రక్షించింది. నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఎలా రక్షించింది? ఎలా రక్షించింది? విశ్వాసం ఎలా రక్షిస్తుంది? రండి, నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. పదవ అధ్యాయం 9వ వచనం. ఎలా రక్షింపబడతాం చెప్పాడు. ఎలా విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు చెప్పాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల నీవు రక్షింపబడతావు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు అని నీ హృదయమందు విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచితే నేను రక్షింపబడతావు. హృదయమందు విశ్వాసం ఉంచి ఏం చేయాలి? ఇంకా హృదయమందు విశ్వాసం ఉంచి నాకేం చేయాలి? రండి, నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును. విశ్వాసముతో ప్రార్థన చేస్తే రక్షింపబడతావు. విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే రక్షింపబడతావు. లేని యెడల నీవు రక్షింపబడ్డావో లేదో సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకటి, క్రియలతో కూడిన విశ్వాసం. 2, మనలను రక్షించిన విశ్వాసం, మనం రక్షింపబడిన విశ్వాసము. 3, మూడవది రండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. 8వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్మని చెప్పాను. ఏం చెప్పాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. స్వస్థపరిచేదెవరు? స్వస్థపరిచేదెవరు? మన విశ్వాసము మనలను స్వస్థత పరుస్తుంది, బాగు చేస్తుంది. నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. మనుషులు ఎవరు నిన్ను బాగు చేయలేరు. ఏ మనుషుని దగ్గరికి వెళ్ళి నన్ను బాగు చేయమని అడిగినా నిన్ను బాగు చేయలేరు. విశ్వాసమే యేసు ప్రభు సన్నిధిలో బాగుపడుట అనేది విశ్వాసమే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, విశ్వాసం లేకుండా బాగుపడతావు అనేది ఉత్తి మాట. కొన్ని చోట్ల ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్దని, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దని, లేకపోతే అక్కడ ఏదన్నా అది ఇంకా ఏమైనా వాళ్ళు ఏమైనా ఇస్తే అది తీసుకుంటే, లేకపోతే నూనె రాసుకుంటే, లేకపోతే ఇంకా ఏవేవో ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తే స్వస్థత. అవి చేస్తే కాదు, విశ్వాసం ఉంచితే. ఇక్కడ ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో? వాక్యము రుజువు. మనకి వాక్య ఆధారం ఏం చెప్పిందంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు. ఆమె
ఈ రక్తస్రావం అవుతుంది. 12 సంవత్సరాలు అయింది ఆమెకు ఆ జబ్బు వచ్చి. 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరముల నుండి ఆమె ఆ జబ్బుతో బాధపడతా ఉంది. 12 సంవత్సరాల నుంచి బాధపడతా చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. డబ్బులన్నీ అయిపోయినాయి. చాలామంది వైద్యుల దగ్గర తిరిగింది. డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కరోజు కాదు, అరరోజు కాదు, అసలు తగ్గిద్దా? 12 సంవత్సరాల నుంచి జబ్బు తగ్గలేదంటే అసలు మనిషికి తగ్గిద్దా? 12 సంవత్సరాల నుంచి ఈ రోగము ఒక వ్యక్తిని విడిచిపోలేదు అంటే ఆ మనిషి బాగుపడతారా? ఇంకా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి ఈ 12 సంవత్సరాల నుంచి తిరిగి ఉంటుంది. ఇంకా ఏ డాక్టర్ ఇంకా బాగు చేయగలడు? అసలు ఆ మనిషిలో బలహీనం అయిపోయి ఎలా ఉండి ఉంటుంది? బాగా బలహీనం అయిపోయి ఉంటుంది. డబ్బులన్నీ అయిపోయినాక విశ్వాసం మొదలైంది. ఇక యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే నేను బాగుపడతా. నాకు స్వస్థ కలిగిద్ది అనుకొని చాలామంది ప్రజలు వెళతా ఉన్నారు. యేసు ప్రభుతో ఆయన శిశువులు ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది యేసు ప్రభుని అమ్మడిస్తూ వెళతా ఉన్నారు. ఆయనకి తగులుతూ పైన పడుతూ వెళుతూ ఉన్నారు. అంతమంది జనంలో నెమ్మదిగా వెళ్ళి చిన్నగా ఆయన వస్త్రపు చెంగు ఇలా పట్టుకొని వచ్చేసింది. ఎప్పుడైతే వస్త్రపు చెంగు అలా పట్టుకుందో వెంటనే ఆమెకు స్వస్థత. యేసు ప్రభువులో ఉన్న ప్రభావం ఆమెలోనికి వచ్చి ఆమెను తాకి స్వస్థపరిచింది, బాగుపడింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను అని రాస్తాడు. ఆమె రక్తధార ఆగిపోయింది. యేసు ప్రభువు చుట్టూ చూశాడు. నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. శిష్యులు అన్నారు, ప్రభువా ఇంతమంది వస్తూ ఉన్నారు జనం, వీరిలో ఎవరో నిన్ను ముట్టారు అంటే ఏం చెప్పాలి మేము? ఎవరో ఒకరు తగులుతానే ఉన్నారు. కాదు నన్ను ముట్టింది ఎవరు అని ఆయన అడిగాడు. ఆమె భయంతో వణుకుతో వచ్చింది. రక్తస్రవ రోగి ఇశ్రాయేలీలో అపవిత్రమైన వ్యక్తి ఆయన తాకటానికి వీల్లేదు, తాకి ఆయన వస్త్రాన్ని పట్టుకోవటానికి కూడా వీల్లేదు. కానీ ఆమెకున్న అనారోగ్యాన్ని బట్టి ఆమె విశ్వాసంతో ముట్టింది. ఆయన చూసి అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. బాగు చేసింది ఎవరు? ఆమె విశ్వాసమే. యేసుప్రభు అన్నాడు, నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే. నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చావు, నీ విశ్వాసంతో నువ్వు ఇక్కడికి వచ్చినా నీకు విశ్వాసం లేకపోతే బాగుపడవు. ఎక్కడ పోయిన విశ్వాసం లేకపోతే బాగుపడతారా? ఎక్కడ పోయిన విశ్వాసం లేకపోతే బాగుపడతారా? నీ ఆడకైనా పో, ఎంత దూరమైనా పో, ఏ ఊరైనా పో, ఏ రాష్ట్రమైనా పో, బాగుపడతానన్న విశ్వాసం లేకపోతే నువ్వు బాగుపడేదే లేదు. నేను బాగుపడతాను అన్న విశ్వాసం నీకుంటే బాగుపడతావు. నేను బాగుపడాలి అన్న విశ్వాసం నీకుంటే బాగుపడతావు. యేసు నన్ను బాగు చేస్తాడు అన్న విశ్వాసం నీకుంటే బాగుపడతావు. యేసు ప్రభువారు నన్ను ముట్టి బాగు చేస్తాడు, నా దగ్గరకు వస్తాడు, నన్ను తాగుతాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడన్న ఆ విశ్వాసం నీకుంటే నువ్వు బాగుపడతావు. లేకపోతే బాగుపడటానికి వీల్లేదు. ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసుకో విశ్వాసంతో. ఎక్కడ? ఇంటిలో కూర్చొని విశ్వాసంతో ప్రార్థన చేసుకో, బాగుపడతావని చెప్పాడు. రండి, నేను ఆ మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం.
ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం జరిగింది? రోగి బాగుపడతారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే రోగం బాగా అవుతుంది. బాగుపడటం లేదు, రోగం తగ్గటం లేదు. కారణం ఏంటంటే విశ్వాసంలో బలహీనత ఉంది. లోకమును గురించిన ఆలోచన కలిగినంతగా యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఆలోచన కలిగి ఉండలేకపోతా ఉన్నాం. లోకములో సంగతులు తెలుసుకున్నంతగా యేసు ప్రభువుని గురించి తెలుసుకోలేకపోతా ఉన్నాం. లోకములో మాటలన్నీ హృదయంలో ఉంచుకున్నంత బాగా యేసు ప్రభువుని గురించిన మాటలు హృదయంలో నింపుకోలేకపోతా ఉన్నాం. లోకములో ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆ సంగతులన్నీ మనుషుల హృదయాల్లో ఉన్నాయి. దేవుని వాక్యం ఎంతో ఉంది, చదువుతూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, వింటూ ఉన్నారు. కానీ హృదయంలో ఉండటం కష్టం అవుతుంది. ఎలా బాగుపడతాం మరి? బాగుపడే విధానం ఏది? బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక సంగతి చదివి నేను ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏమైందంట? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చయముగా మన రోగములను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువా నేను రోగిని. ఎన్ని రోగాలుండి నాలో? ఎన్ని రోగాలుండి? అన్నిటికంటే ముఖ్యమైన రోగం ఏది ఉంది? పాపరోగం ఉంది. అది పట్టి పీడిస్తుంది లోకాన్ని. లోకంలో ఏ రోగం ఉందంటే పాపరోగం ఉంది. అది పట్టి పీడిస్తుంది. నిశ్చయముగా మన రోగములను భరించెను. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నిటినీ రాని మీద మోసుకొని పోయాడు. గవని ఎలపల వరకు, గొల్గొతా అనే స్థలం వరకు మోసుకొని పోయాడు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సిలువుపై నుంచి ఆయన చేతుల్లో ఆ మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు. ఆయన సిలువుపైన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీశారు. ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక క్షమించు. నిశ్చయముగా మన రోగములను మన పాపమంతటినీ భరించడానికి ఆయన అన్నాడు. మన పాపములన్నిటినీ క్షమించడానికి ఆయన అన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక మన కొరకై క్షమాపణ సిద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే సిలువలో వేలాడాడు. ఆయన తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించి మరణించి 2 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. త్వరగా రాబా వస్తానన్నాడు. నా తండ్రి ఇంట నీకు నివాసంలో కలవు, లేని ఎడల మీతో చెప్పదను. స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మనల్ని తీసుకొని వెళ్ళటానికి త్వరగా రాబోతా ఉన్నాడు. మనం సిద్ధపడి ఉంటే ఆయన తీసుకొని వెళ్తాడు. సిద్ధపడదాం, పరిశుద్ధులుగా ఉందాం, పవిత్రులుగా ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం. మన విశ్వాసాన్ని కాపాడుకునే ద్వారా ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసులందరినీ తీసుకొని వెళ్తాడు. మన విశ్వాసాన్ని కూడా చూస్తాడు. మన విశ్వాసాన్ని కూడా చూసి, మన పరిశుద్ధతను చూసి, మన విశ్వాసాన్ని చూసి, మన పవిత్రతను చూసి మనల్ని కూడా ఆయన తీసుకొని ఆ మహిమగల రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళి ఆయనతో కూడా ఉంచుతాడని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.